హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా చేసుకునే బెండకాయ కర్రీ ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ బెండకాయలు, టమోటో, ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకోవాలి. అన్నీ బాగా వాష్ చేసుకోవాలి. బెండకాయలు కట్ చేసుకొని ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కర్రీ చేసుకున్నప్పుడు జిగురు లేకుండా ఉంటుంది. తర్వాత అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఆనియన్స్. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి బాగా కలిపి టమోటాలు కూడా వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోకి మనకు కావాల్సిన సాల్ట్, పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే, కాసేపటి తర్వాత మనకి ఎమ్మి బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ.